నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జనాకా కొరాట ఆనకట్ట పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. డల్లాస్ వెంచర్ క్యాపిటల్తో టీహబ్ ఒప్పందం, ఇండియా ఫండ్ పేరుతో నిధులు. ఖమ్మం సభతో జాతీయ రాజకీయాల్లో మలుపు, కేసీఆర్ తెలంగాణ సత్తా దేశానికి చాటాలన్న హరీష్ రావు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో 2 బాలింతల మృతిపై ఉద్రిక్తత, బాధిత కుటుంబాలకు పరిహారం, ఘటనపై విచారణ కమిటీ. ఎస్ఐ కానిస్టేబుల్ తుది పరీక్షల తేదీల్లో మార్పులు, 4 పరీక్షల తేదీలు మార్చిన పోలీసు నియామక మండలి. నదీ పర్యాటక నౌక గంగా విలాస్ ను ప్రారంభించిన ప్రధాని. 51 రోజుల్లో 50 పర్యాటక స్థలాలు చుట్టిరానున్న లగ్జరీ క్రూజ్. కాసేపట్లో హాకీ ప్రపంచ కప్ ప్రారంభం, స్పెయిన్తో టీమిండియా ఢీ. పెన్గంగా నదిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జనాకా కొరాట ఆనకట్టకు పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతులు మంజూరు చేసింది. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తెలంగాణలోని 5,463 హెక్టార్లకు, మహారాష్ట్రలోని 1,214 హెక్టార్లకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇందుకోసం పెన్గంగా నదిపై లోయర్ పెన్గంగా దిగువన 23 గేట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట నిర్మించనున్నారు. జనాకా కొరాట ఆనకట్ట ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆనకట్టలోని లోయర్ పెన్గంగా కాల్వలకు మరో 47,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, తాంసీ, బేలా మండలాల్లోని 50,000 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. తెలంగాణ రాష్ట్రం వైపు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు అధికారికంగా సమాచారం అందించింది. సంక్రాంతి పండగకి హైదరాబాదీలు పల్లెబాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయి కిటకిటలాడుతున్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను ఇక్కడ నుంచి వెళ్లే ప్రయాణికులంతా కూడా ముందుగానే వచ్చి ఉన్నారు. వీళ్ళంతా కూడా రాత్రి వెళ్లే ట్రైన్ల కోసం ముందుగానే అడ్వాన్స్గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళంతా కూడా ప్రధానంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు, ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో వీళ్ళంతా కూడా అంటే వీళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏర్పాటు చేయడంతో ఆ రైళ్లలోనే వీళ్ళు కూడా వెళ్తున్నారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ సుమారు 125కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ప్రతిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 150,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే పండుగల సందర్భంగా ప్రత్యేక సెలవుల దినాల్లో మాత్రం దాదాపు 2 లక్షల మంది ప్రయాణిస్తుంటారని రైల్వే శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే దాదాపు ప్రతిరోజు సుమారు 2,50,000 పై చిలుకు మంది ప్రయాణిస్తున్నట్లు కూడా అంచనా వేస్తుంది. దాదాపు గడిచిన 3 రోజుల నుంచి కూడా రోజుకు 2 లక్షల పై చిలుకు ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఈ రైల్వే స్టేషన్ల అన్నింటి నుంచి కూడా చాలామంది దాదాపు 150,000 పైచిలకు ప్రయాణికులు కూడా ప్రతిరోజు వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడైతే ఈ క్షణం నుంచి అంటే 7 గంటల తర్వాత నుంచి కూడా ఎక్కువ రైళ్లు సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఎక్కువ రైళ్లు ఉండడంతో వాళ్ళంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నగరంలోని నలుమూల ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా అయితే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ రూట్లో వెళ్లే వాళ్ళంతా కూడా వస్తున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా
రిజర్వేషన్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడా కూడా సీట్లు కానీ బెర్తులు కానీ కాలేవని కూడా చెప్తున్నారు. దాదాపు 500 నుంచి 800 పైచిలకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదని కూడా చెప్తున్నారు. అయితే ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు కూడా అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేయాలని కూడా చాలామంది ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుంది. అయితే ప్రయాణికులకు అనుగుణంగా, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను మరిన్ని పెంచే యోచనలో ఉన్నట్లు కూడా రైల్వే శాఖ చెప్తున్నప్పుడు కూడా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేవనేటువంటి విమర్శలు కూడా ఏర్పడుతున్న ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. వీళ్ళంతా కూడా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక సాధారణ బోగిల్లో చూసుకుంటే మాత్రం వీళ్ళంతా కూడా వేలాడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు అంటున్నారు. అయితే చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా విశాఖపట్నం అంటే దాదాపు 8 నుంచి 10 నుంచి 12 గంటల ప్రయాణం. అంతసేపు వరకు నిలబడి కూర్చోవడం అంటే చాలా కష్టమని కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా పండగ కాబట్టి పైగా బస్సులు కూడా ఖాళీ లేకపోవడంతో వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం మంది రైళ్లని ఆశ్రయిస్తున్నారు. రైళ్ల ద్వారానే సొంతూళ్లకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో సందడిగా మారిపోయాయి. గత 4 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు అయితే మరి ఎక్కువ మంది కూడా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు కూడా రైల్వే శాఖ భావిస్తుంది. అంటే ఈరోజు చాలామంది సొంతూళ్లకు వెళ్లే వాళ్ళు ఉన్నట్టు కూడా అంచనా వేస్తుంది. మరొక వైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. 4233 ప్రత్యేక బస్సులు నడిపినప్పటికి కూడా ఆర్టీసీలో కూడా ఎక్కువ బస్సులు నడిపినప్పటికి కూడా వాటికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని కూడా అంటున్నారు. గత 3 రోజుల నుంచి ఆర్టీసీ నుంచి కూడా దాదాపు రోజుకు 2 లక్షల పైచీలకు ప్రయాణికులు వెళ్ళినట్లు కూడా ఆర్టీసీ అంచనా వేస్తుంది. ఈ లెక్కన గడిచిన 3 రోజుల్లో అయితే దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు కూడా వెళ్ళినట్లు చెప్తున్నారు. ఈ రోజు అయితే దాదాపు 3 నుంచి 4 లక్షల మంది సొంతూళ్ళకు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ రైళ్ల నుంచి ఆర్టీసీ నుంచి కాకుండా ప్రైవేటు వాహనాలు అంటే కార్లు కావచ్చు, క్యాబులు కావచ్చు, మ్యాక్సీ క్యాబులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేటు బస్సుల ద్వారా కూడా చాలామంది వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రధానంగా ఆర్టీసీ అయితే టోల్ ప్లాజాల్లో ఎక్కడ ఆగకుండా ఉండేందుకు ఎన్హెచ్ఐ అధికారులతో మాట్లాడి టోల్ ప్లాజాల నుంచి ఒక ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా టోల్ ప్లాజాల దగ్గర ఆపకుండా వెళ్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణించండి, ఎక్కడ ఆగకుండా వెళ్ళండి అని కూడా అంటున్నారు. అయితే ఈ ఒకవైపు రైల్వే, మరొక వైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పుడు కూడా సరిపోవట్లేదని కూడా ప్రయాణికుల నుంచి అయితే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. మరిన్ని రైళ్లను, మరిన్ని బస్సులను కూడా పెంచాలని అంటున్నారు. ప్రైవేటు బస్సుల నుంచి అయితే 2 నుంచి 3 రెట్ల ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటి నుంచి ప్రయాణికులు క్షేమంగా ప్రైవేటు బస్సుల నుంచి ఆర్టీసీ కానీ రైళ్ల నుంచి వెళ్ళాలంటే ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు, మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను, సాధారణ రైళ్లకు కూడా ప్రత్యేక అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికుల నుంచి చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కూడా వీలైనన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా చాలా మంది కూడా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రోజు భారీ సంఖ్యలో కూడా ప్రయాణికులు వెళ్తారని కూడా ఆశిస్తున్నారు. అయితే ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటు ఆర్టీసీ కానీ ఇటు రైల్వే శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయు. హైదరాబాద్ మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో 2 బాలింతలు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులకు అన్ని రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏం లేదని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు సర్కారు 5 లక్షల పరిహారం ప్రకటించింది. బాలింతల మృతిపై దర్యాప్తునకు వైద్యశాఖ కమిషనర్ కమిటీ వేశారు. హైదరాబాద్ మలక్పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన 2 బాలింతలు మృత్యువాత పడటం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఇటీవల కాన్పు కోసం మలక్పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు. ప్రసవం తర్వాత సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురైంది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగదీష్ తన భార్య శివానిని కాన్పు కోసం మలక్పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత శివాని ఆరోగ్య పరిస్థితి విషమించింది. గాంధీకి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఒకేసారి ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో మలక్పేట ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి. ఒకరోజు వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో కుటుంబీకులు, బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే మృతి చెందారంటూ మలక్పేట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన సర్కార్ దవాఖానాల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం నాడు అడ్మిట్ చేసుకురు, మంగళవారం నాడు అబ్జర్వేషన్ పెట్టి బాగుందని చెప్పి బుధవారం నాడు డెలివరీ చేసారు 10:30కి. 10:30కి వేసి 2:30కి ఏమో షివరింగ్ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. నా భార్యను పక్కకెట్టిరు, నాకు చూపించలేదు. ఏమైంది మేడం, దండం పెడతాను మేడం దగ్గరికి వెళ్ళి నన్ను ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పంపించండి మేడం అని నన్ను అడిగినా కానీ మేడం నా చిన్న బేబీని తీసుకొని నేను గాంధీ హాస్పిటల్కి పోతే ఆడవాళ్ళేం చెప్పారంటే అమ్మాయికి ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ ఉంది, సర్జరీ డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు చెయ్యొద్దు, ఎందుకు వేసిరు, లోపల క్లీన్ చేయలేదంట, ఉమ్మనీరు అట్లనే ఉంది. స్కానింగ్ లో చూసిన నా పాప ఒక్క పాలకినా తాగలేదు నా అమ్మ కాడ. ఈక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజు మోషన్కి ఎట్లా రిపేర్ చేస్తావు? పల్స్ రేట్ పడిపోయింది, బీపీ పడిపోయింది, షుగర్ పడిపోయింది. ఇవన్నీ లెవెల్స్ పడిపోయినాక నువ్వు లూజ్ మోషన్స్ అని చెప్పుకొని రిపేర్ చేసావు. నీవు ఈ కేసెట్ ఇవ్వకుండా, కేసెట్లో ఏమేమి రాసినావు, ఎప్పుడు ఏమేమి చేసినావు ట్రీట్మెంట్, అది ఇవ్వకుండా లూజ్ మోషన్ అని ఒకటి రాసి అక్కడ రిపేర్ చేసినావు. పాపం అక్కడ గాంధీలో హాస్పిటల్లో డాక్టర్లు కూడా అందరూ కూడా సాయశక్త ప్రయత్నం చేసి అయినా కానీ శూన్యం జరిగింది. 3 గంటలకు మా కోడలు చనిపోవడం జరిగింది. ఇంత నిర్లక్ష్యమైన వైఖరి చేస్తుంటే ఆపరేషన్లు వికటించినాక కూడా ఒక డిఎంహెచ్ఓ రాలేదు, ఒక సూపరింటెండెంట్ రాలేదు, ఒక డ్యూటీ డాక్టర్ రాలేదు. 11వ తేదీ సిజరీన్ చేసినారు. నిన్న సాయంత్రం 9 వరకు బాగానే ఉండింది. 9కి కొంచెం బీపీ డౌన్ అయింది, షుగర్ డౌన్ అయిందని చెప్తే చెకప్లు అవి ఇవి చేసి బీపీ షుగర్ నార్మల్గానే ఉంది, మీరు అబ్జర్వేషన్కి అనేసి గాంధీకి తీసుకుపోయండి అని చెప్పినారు. అక్కడికి పోయేటప్పటికి బీపీ పల్స్ కానీ ఏది అందట్లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మేము ఇప్పుడు నా వైఫ్ని ఫస్ట్ డెలివరీ అయితే. మలక్పేట ఆసుపత్రి వద్ద ఆందోళనకారులకు వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, తెలుగుదేశం, బీఎస్పీ, భారస నేతలను నినదించారు. వివిధ పార్టీల శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సమీప ఠాణాలకు తరలించారు. బాలింతల మృతి బాధాకరమన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి హరీష్ రావు రాజీనామా చేయాలని కోరారు. మలక్పేట ఆసుపత్రిని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సందర్శించారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ₹5,00,000 అందిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. ఇద్దరు బాలింతలు అస్వస్థతతోనే ఆసుపత్రికి వచ్చారని డీసీహెచ్ఎస్ సునీత తెలిపారు. మలక్పేట ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేశామని వైద్య శాఖ కమిషనర్ వెల్లడించారు. హాస్పిటల్ నుంచి రిఫర్ అయినటువంటి 2 కేసులు ఆపరేషన్ అయిన తర్వాత 2 కేసులు కూడా గాంధీకి పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత అక్కడ 2 కేసులు కూడా డెత్ అవడం జరిగింది. చనిపోవడం అనేటువంటిది ఆపరేషన్ అయిన తర్వాత ఏ కోణంలో ఎందుకు అయిందనే దాని విషయంలో పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. అదన్నీ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ రిపోర్ట్ తోటి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. Everything is normal, so they have posted for section on 11th one as elective case. తర్వాత ఒక లైవ్ ఫిమేల్ బేబీ పుట్టింది 2.6 kgs. సో షీ వాజ్ ఓకే ఆన్ 11th. కానీ పేషెంట్కి కొంచెం గుండె వేగంగా కొట్టుకుంటాం, టెకికార్డియా ఉన్నదంటే దాదాపు 156 per minute ఉన్నది. సో పేషెంట్ వాజ్ షిఫ్టెడ్ 4 o'clockకి కంప్లైంట్ చేస్తే బై 5 o'clock షీ వాజ్ షిఫ్టెడ్ టు గాంధీ. బట్ అన్ఫార్చునేట్లీ పేషెంట్ ఎక్స్పైర్డ్ ఆన్ ద సేమ్ డే 11:35 PM అంటే నిన్న నైట్. సెకండ్ కేస్ వాజ్ మిసెస్ శివాని. సో యాక్చువల్లీ షీ కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ బికాస్ సిన్స్ షీ ఈజ్ వెరీ షార్ట్ అండ్ బేబీ ఈజ్ బిగ్. అంటే ఆమె గోళీలు టాబ్లెట్స్ వేసుకుంటున్నా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్ హైపోథైరాయిడిజం. 12th నెక్స్ట్ డే కూడా బాగుంది. నెక్స్ట్ డే నైట్ షీ కంప్లైంట్ ఆఫ్ ది లూజ్ మోషన్స్, అగైన్ లూజ్ మోషన్స్ అండ్ స్వెట్టింగ్ అండ్ గిడ్డినెస్ అండ్ బ్లరింగ్ ఆఫ్ విజన్. వాస్ షిఫ్టెడ్ టు గాంధీ ఫర్ ఇన్స్టిట్యూషనల్ కేర్. వైద్యారోగ్య శాఖ నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
దేశంలో 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థ 350 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇండియా ఫండ్ పేరుతో అంకుర సంస్థలకు అండగా నిలుస్తామని తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ టీ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంచి ఆలోచన ఉన్న స్టార్టప్లకు నిధులు సమస్య కాదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్న ఆయన ఆలోచనల్ని ఆవిష్కరణల వైపు సరిగ్గా నడిపిస్తున్నామా లేదా అనేదే పెద్ద ప్రశ్న అని పేర్కొన్నారు. అంకుర సంస్థల్ని ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన టీ హబ్ దేశానికి ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. For opportunities to invest across the world where they are assured a certain return on investment. Now India, in that context, presents a humongous opportunity. As a country we are developing, as a country we are only at 3 trillion in terms of our economy size, with a huge potential to grow over the next few decades, to actually grow exponentially if you ask me. So therefore, any investment that you make into a growing economy, any investment that you make into a growing country with stable and able leadership and most importantly talented workforce is only going to pay off. My suggestion to my young friends from the startup world is that raising capital is not a concern anymore, because as long as you have an idea, as long as you have an idea that has merit in it, raising capital will not be a challenge, because there are enough and more people wanting to give you an opportunity. But the question is, how do you hone your skills? జాతీయ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే సభకు ఖమ్మం ఆతిథ్యమిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లిలో భారాస సభ సన్నాహక సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. 4 ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు సభకు వస్తున్నందున విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్న తరుణంలో సభకు ఎనలేని ప్రాధాన్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీగా ఈ దేశ రాజకీయాలకు ఒక కొత్త దిశను ఇవ్వబోతున్న సభ ఖమ్మం సభ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి, జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఇంత గొప్ప సభ జరిపే అదృష్టం మన ఖమ్మం జిల్లాకు దొరికింది. మరి ఈ సభను విజయవంతం చేయాలి. మరి 18వ తారీఖు మీటింగ్ విజయవంతం అయిన తర్వాతనే మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు నిజమైన సంక్రాంతి పండుగ. మీ గ్రామాల్లో సిపిఐ సిపిఎం నాయకులు, కార్యకర్తలు వాళ్ళు కూడా వస్తామంటే వారిని కూడా తీసుకురండి, వారిని కూడా ఆహ్వానించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక పెద్ద లక్ష్యాన్ని మనం చేరుకోవాలన్నప్పుడు చిన్న ఏమైనా ఉన్నా కూడా మనం కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఒక చారిత్రాత్మకమైన సభ ఇది. జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు తెచ్చేటువంటి సభ. మనకున్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా తీర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మోడల్ భారతదేశంలో ఎందుకు ఉపయోగించలేము? భారతదేశంలో కూడా ఉన్నటువంటి వేల టీఎంసీ సాగునీరుని నదులమ్మటే సముద్రంలో కలుస్తుంటే దాన్ని ఎందుకు రైతుల పొలాలకు మళ్లించలేము? విద్యుత్ శక్తికి వనరులున్నా కూడా సంపూర్ణంగా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదు? ఈ ప్రధాన సమస్యలను తీర్చేదానికి భారతదేశానికి కూడా మన యొక్క పద్ధతులను అవలంబించి తద్వారా దేశాన్ని కూడా సుభిక్షంగా అందరూ సుఖశాంతులతో ఉండేదానికి ఎందుకు చేయలేం? ముఖ్యమంత్రి గారికి తలంపు వచ్చింది, మనందరం సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీస్ నియామక తుది పరీక్షల తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. 4 పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఎస్ఐ, ఐటీ, ఏఎస్ఐ, ఫింగర్ ప్రింట్స్, కానిస్టేబుల్ ఐటీ పరీక్షల తేదీలను మార్పులు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చగా, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ, ఐటీ పరీక్షను 11వ తేదీన నిర్వహించనున్నారు. ఏఎస్ఐ, ఫింగర్ ప్రింట్స్ పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేశారు. ఇక కానిస్టేబుల్ ఐటీ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేస్తూ పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ప్రపంచంలో నదుల గుండా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విలాసవంతమైన నౌక అందుబాటులోకి వచ్చింది. ఈ గంగా విలాస్ క్రూయిజ్ షిప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. 2 దేశాల్లో 27 నదుల గుండా 3,200 కిలోమీటర్ల దూరం ఇది పయనించనుంది. వారణాసి నుంచి మొదలయ్యే ఈ నౌకా ప్రయాణం బంగ్లాదేశ్ గుండా అసోంలోని దిబ్రూగఢ్ వద్ద ముగుస్తుంది. మొత్తం 51 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ సందర్భంగా భారత్లోని ప్రదేశాలను సందర్శించాలని విదేశీ పర్యాటకులను మోదీ ఆహ్వానించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం పయనించే నదీ క్రూజ్ ఎంవీ గంగా విలాస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వర్చువల్ గా జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వారణాసిలో టెంట్ సిటీ సహా 1000 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. భారత్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను మాటల్లో వర్ణించలేమని, కేవలం వాటిని సందర్శించి మనసుతో మాత్రమే అనుభూతి చెందవచ్చని మోదీ పేర్కొన్నారు. ఇది భారత్లో కొత్త పర్యాటక యుగానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. పర్యాటకంతో పాటు ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందన్నారు. माननीय प्रधानमंत्री से हरी झंडी मिलने के बाद गंगा विलास रिवर क्रूज की ऐतिहासिक यात्रा की शुरुआत होगी वाराणसी के पवित्र घाटों से, जहां से ये गंगा नदी पर उत्तर प्रदेश के किलों, संग्रहालयों और मंदिरों से होता हुआ गाजीपुर, बक्सर, बिहार पहुंचेगा। आज मेरी काशी से डिब्रूगढ़ के बीच दुनिया की सबसे लंबी नदी जल यात्रा गंगा विलास क्रूज का शुभारंभ हुआ है। इससे पूर्वी भारत के अनेक पर्यटक स्थल वर्ल्ड टूरिज्म मैप में और प्रमुखता से आने वाले हैं। आज मैं उन सभी विदेशी टूरिस्ट का विशेष अभिनंदन करता हूं। इंडिया हैज एवरीथिंग दैट यू कैन इमेजिन. इट ऑल्सो हैज अ लॉट बियॉन्ड योर इमेजिनेशन. India cannot be defined in words. India can only be experienced from the heart, because India has always opened her heart for everyone, irrespective of region or religion, creed or country. We welcome all our tourist friends from different parts of the world. భారత్, బంగ్లాదేశ్లలో 27 నదుల నుంచి 3200 కిలోమీటర్ల దూరం గంగా విలాస్ పయనించనుంది. వారణాసి నుంచి మొదలై బంగ్లాదేశ్ గుండా అసోంలోని దిబ్రూగఢ్ వరకు ప్రయాణిస్తుంది. 51 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. నౌకలో ప్రయాణికుల కోసం సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోంతో పాటు బంగ్లాదేశ్లోని నదుల్లో ఈ నౌక ప్రయాణిస్తుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్రతో పాటు భాగీరథి, హుగ్లీ, విద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్లో మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. వారణాసి, పట్నా, సాహిబ్గంజ్, కోల్కతా, బంగ్లాదేశ్లో ఢాకా, అసోంలోని గువాహటిలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీ ఘాట్ల గుండా ఈ నౌక పయనించనుంది. వారణాసిలో గంగా హారతి, బౌద్ధ మతానికి కీలకమైన సార్నాథ్, తాంత్రిక్ క్రాఫ్ట్కు ప్రసిద్ధిగాంచిన మయోంగ్, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం మజులీ, బీహార్లోని విక్రమశిల యూనివర్సిటీ, రాయల్ బెంగాల్ పులులకు ప్రఖ్యాతిగాంచిన సుందర్బన్ డెల్టా, ఖడ్గమృగాలు ఉండే కజీరంగా నేషనల్ పార్క్ లాంటి ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ఈ యాత్రలో చూడవచ్చు. अंतिम पड़ाव है जहां विश्व का परिचय पूर्व की विशेष तौर पर संजोई गई सांस्कृतिक और पाक विधाओं से होता है। तो आइए और हमारे साथ मिलकर भारत की पावन 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ క్రూజ్లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించొచ్చు. నదీ వ్యూ కనిపించేలా ఉండే పారదర్శక లాంజ్లో ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. ప్రయాణికులను ఆహ్లాదపరిచేలా నౌకలో కళా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. మొదట స్విట్జర్లాండ్కు చెందిన 32 మంది ప్రయాణికులు పర్యటిస్తున్నారు. వీరు మార్చి 1న దిబ్రూగఢ్ చేరుకుంటారు. ఈ గంగా విలాస్ టికెట్ ధర ఒక్కరికి రోజుకు దాదాపు 25,000 నుంచి 50,000 వరకు ఉంది. యాత్ర మొత్తానికి 20 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరంగనాథుని నిత్య పూజలతో సేవించి శ్రీవారికి తన జీవితాన్ని అర్పించిన మహాభక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ క్రతువును సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సాగింది.